మనిషిలో మాత్రమే ఆత్మ ఉంటుంది అనుకోవద్దు. అన్ని జీవుల్లో జీవం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. పూర్వజన్మ నుంచి మనం తెచ్చుకున్నటువంటి కర్మయోగాలు ఇహంలో అంటే ఇక్కడ మన మీద ప్రభావం చూపిస్తాయి. మనకి ఈ జన్మలు ఎలా వస్తాయి అనేది మీకు సింపుల్గా చెప్తాను. మనం చేసినటువంటి కర్మ యోగం అంటే పాజిటివ్ అనుకోండి, మంచి పనులు, దాన ధర్మాలు ఇలాంటివి. లేదా వేరే జీవి రూపంలోకి వచ్చింది ఆత్మ, అది చేసేటువంటి మంచి పనులు, దాని జన్మనది సార్థకత చేసుకోవడం, ఇలాంటి వీటి వల్ల ఆ జన్మలో కర్మయోగాలు అనేటువంటివి పరిగణనలోకి తీసుకుంటారు. అంటే వీళ్ళ కర్మ చెడ్డది ఎంత ఉంది, పాపాలు ఎన్ని చేశారు, వీళ్ళ మంచి ఎంత ఉంది, దీనికి ఒక పర్సంటేజ్ అనుకోండి. సపోజ్ ఇది కొన్ని జన్మలు ఎత్తుతూ ఉంటే ఒక జన్మ పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క కర్మ యోగాలను బట్టి వీళ్ళు తర్వాత జన్మలో ఎటువంటి రూపంలో పుట్టాలి, ఎటువంటి శరీరంలోకి వెళ్ళాలి, ఏ జీవి కింద పుట్టాలి అనేది నిర్ణయించబడుతుంది. తద్వారా వాళ్ళు ఆయా జన్మలు పూర్తి చేస్తూ ఉంటారు.